మనిషికి ఎందుకు శ్రమ వచ్చింది? సఫరింగ్ అనేది ఎందుకు ఉంది? చాలామంది అడుగుతుంటారు, వెస్లీ గారు దేవుడు మంచివాడైనప్పుడు ఎందుకండి శ్రమను అనుమతిస్తారు? లేదా ఈ భూమి మీద శ్రమ అనేది ఎందుకుంది? కష్టం అనేది ఎందుకుంది? వేదన అనేది ఎందుకుంది అని చాలామంది ప్రశ్నిస్తారు. వాస్తవానికి మాట్లాడాలంటే దేవుడు మొదటిగా మానవుణ్ణి కలుగు చేసినప్పుడు శ్రమ, దుఃఖం, వేదన అలాంటివి దేవుడు కలుగు చేయలేదు. వారిని దేవుడు ఏదేను తోటలో ఉంచి సమస్తాన్ని దేవుడు వారికి ఇచ్చి అన్ని విషయాల్లో వారు ఎదగాలని ఫలించాలని దేవుడు ఆశించారు. మరి ఈ శ్రమ, దుఃఖము, వేదన, కష్టము ఇవన్నీ ఎందుకు వచ్చినాయి అంటే ఆయన మాటకు లోబడక తిరుగుబాటు చేసిన కారణాన్ని బట్టే దుఃఖము, వేదన ఇవన్నీ లోకంలోకి వచ్చాయి కదా. అయితే యేసు ప్రభు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు? ఆయన నశించిపోయిన మనిషిని రక్షించడానికి లోకానికి వచ్చిన ప్రభు తన ప్రాణాన్ని సిలువలో ఎందుకు అర్పించాల్సి వచ్చింది? అంత శ్రమను, అంత వేదనను, ఒక మాటలో చెప్పాలంటే తీవ్రమైన బాధను యేసు ప్రభు ఎందుకు అనుభవించారు అంటే మన శ్రమ నుండి మనల్ని విడుదల చేయడానికి. ఈ లోకంలో మన డబ్బు కానీ, మన హోదా కానీ, మన అంతస్తు కానీ, మన భౌతిక వనరులు ఏవి కూడా మన శ్రమ నుండి తప్పించలేవు. కానీ యేసు ప్రభు సిలువలో చేసిన గొప్ప త్యాగాన్ని మనం స్మరించినప్పుడు, ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు పాపం వల్ల వచ్చే శ్రమ నుండి దేవుడు మనల్ని తప్పిస్తున్నాడు. శ్రమనొందిన జనుల మీద దేవుడు జాలిపడుతున్నాడు. ఎందుకంటే మానవుడు శ్రమ పడడానికి కారణం మొట్టమొదటిగా మనిషి చేసిన పాపమే. అయితే ఆ పాపం తుడిచివేయబడినప్పుడు, ఆ పాపం నుండి మనిషి విడుదల పొందినప్పుడు ఆ శ్రమ నుండి దేవుడు మనల్ని విడిపిస్తాడు. రెండవదిగా శ్రమలు కొన్నిసార్లు నీవు నేను సత్యం కొరకు నిలబడినప్పుడు, విశ్వాసంలో బలపడుతున్నప్పుడు, భక్తిలో విరాజిల్లుతున్నప్పుడు కొన్నిసార్లు శ్రమలు రావచ్చు. ఆ శ్రమలు మనలను ముంచివేయడానికి కాదు, కానీ మనల్ని ఇంకా ఎత్తైన స్థలంలో తీసుకెళ్ళడానికి ఉపయోగపడతాయి. కొన్నిసార్లు మనం ఎదుర్కొంటున్న కష్టాలు, ఇబ్బందులు, నిందల, అవమానాలు మనల్ని ముంచేయడానికి రావట్లేదు. యేసు ప్రభు వారు ఈ లోకంలో ఉన్న కాలంలో ఆయన మాట చెప్పారు, లోకంలో మీకు శ్రమ కలుగుద్ది, అయినా మీరు ధైర్యం తెచ్చుకోండి. ఎందుకోసం అంటే నేను లోకాన్ని జయించాను. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కన్నా గొప్పవాడు అని యోహాను భక్తుడు కూడా తన పత్రికలు రాశాడు. అంటే కొన్నిసార్లు మన జీవితాలు ఎదుర్కొన్న శ్రమల ద్వారా కృంగిపోతూ ఉంటాం. నాకే ఎందుకు ఈ శ్రమని అధైర్యపడుతుంటాం. కానీ దేవుని సంకల్పం ద్వారా ఆయన మన జీవితంలో అనుమతించిన శ్రమలు మనల్ని ఇంకా ఇంకా విశ్వాసంలో బలపరుస్తుంటాయి. శుద్ధ సువర్ణంలా మనం మారుతూ ఉంటాయి. అగ్నిలో లేదా కొలిములో వేయబడిన బంగారం కాలుతున్నప్పుడు ఇంకా ఇంకా ఏ విధంగా మెరుగు పెట్టబడుతుందో మన జీవితాలు కూడా అలాగే ఉంటాయి. శ్రమల ద్వారా పరిపూర్ణతను మనం సాధిస్తాం.